పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎండవేడితో తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఏప్రిల్లోనే ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో రానున్న 3 రోజుల పాటు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటింది. 275 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదైంది. మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో గరిష్టంగా 43 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని జిల్లాల్లో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఎండకు తిరిగే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూసులు తీసుకోవాలని, తప్పనిసరిగా గొడుగులు వాడాలంటూ అధికారులు సూచిస్తున్నారు. రానున్న మే నెలలో అయితే మాడు పగిలిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. 50 డిగ్రీల వరకు టెంపరేచర్ టచ్ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, దేశంలో 1-2 రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా కూడా ఎండ వేడి తీవ్రత ఎక్కువగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. దేశం మండిపోతోందని కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? వాతావరణ శాఖ అధికారులు పర్టికులర్గా 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఎన్నాళ్ల పాటు ఈ టెంపరేచర్ కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు? అప్డేట్ చేయండి. మురళి, మనం చూసుకోవచ్చు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఇటు ఏపీ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా వాతావరణ శాఖ అధికారులు ఒక హెచ్చరిక అయితే జారీ చేస్తామని చెప్పవచ్చు. గడిచే 3 రోజులు కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఏప్రిల్ నెలలోనే ప్రారంభ దశలోనే ఈ విధంగా ఉంటే మే నెలలో కూడా ఈ ఉష్ణోగ్రతలు అధికమైనటువంటి అవకాశం ఉందని చెప్పేసి అని కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే ఎండవేడి వడదెబ్బ కొట్టేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పేసి అని కూడా వాతావరణ శాఖ తీవ్రంగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఏపీలో కూడా పూర్తి స్థాయిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనం చూసుకుంటే 42 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు బయటికి రావాలంటేనే భయపడినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఏప్రిల్ మొదటి వారంలోనే మనకి ఈ విధంగా ఉంటే మే నెలలో కూడా 50 డిగ్రీలు దాటేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మునుపెన్నడూ కూడా ఇలాంటి ఉష్ణోగ్రతలు మనకు నమోదు కాలేదని చెప్పవచ్చు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను ఎండలో కలవర పెడుతున్నాయని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆ ఎండలు అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టు వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు. ఇప్పటికే మనం ఏపీలో చూసుకుంటే 275 మండలాల్లో దాదాపుగా 40 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం మన్యం జిల్లా కావచ్చు, అదేవిధంగా పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాలతో పాటుగా కడప జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. అయితే మరొక 2-3 రోజులు కూడా ఈ ఉష్ణోగ్రతలు ఈ విధంగానే కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రానున్న రోజులు ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. కాబట్టి వాతావరణ శాఖ క్లియర్ కట్ గా కూడా ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ప్రధానంగా ఏవైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ జిల్లాలో కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం కావాలి. ముఖ్యంగా ప్రజలకు, వాహనదారులకు కూడా ఇబ్బంది కలగకుండా ప్రధానమైనటువంటి కూడళ్లకు కూడా ఈ ఏదైతే చలువ పందిర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి త్రాగునీటి ఏర్పాటు చేయడం, అదేవిధంగా మజ్జిగలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కొన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే ఈ ఎండ తీవ్రతను తగ్గించేందుకు కూడా ప్రజలకు అనుగుణంగా కొన్ని చర్యలు చేపట్టారు. మరికొన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా మనము వృద్ధులకు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటే ఎండ వేడికి చాలా అధికంగా ఉంది. కాబట్టి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ వేడి గాలులు ఇంట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలతో పాటుగా వృద్ధులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టైం టు టైం వాటర్ తీసుకోవడంతో పాటుగా కొబ్బరి నీళ్లు, అదే శీతల పానీయాలని ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎండల వేడి క్రమంగా పెరుగుతుందని చెప్పవచ్చు. మనకు మార్చి చివరి నుంచి కూడా ఈ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఎల్నినో ప్రభావం ఎక్కువగా కనపడుతుంది ఈసారి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా గడిచే 3 రోజులు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. కాబట్టి ఇప్పటికి దాదాపుగా 6 జిల్లాలకు కనిష్టంగా పోతారు మనకు అలర్ట్ జారీ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జిల్లా పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం
అప్రమత్తం కావాలని ఇప్పటికే వాతావరణ శాఖ సూచిస్తా ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తం కావాలి, ప్రజాప్రతినిధులు అప్రమత్తమై పూర్తి స్థాయిలో ప్రజలను ఎండవేడికి తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వారికి హెచ్చరికలు కూడా జారీ చేయాలి, వారికి అవగాహన కూడా కల్పించాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెబుతున్నటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదని చెప్పుకోవచ్చు. మరి ఇటు ఏపీ తెలంగాణలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్టికులర్గా కొన్ని జిల్లాల్లో అధికారులకు ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఎండ తీవ్రత దాదాపుగా 45 డిగ్రీలకు పైగా వెళ్ళేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట ఈ 2-3 రోజుల్లో. అటువంటి జిల్లాలకు సంబంధించి ఏంటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం తరపు నుంచి దీనికి సంబంధించి? ఎస్ మురళి, అంటే మనం చూసుకుంటా ఈ 2-3 రోజుల్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు అంటే మనం చూసుకుంటే 39, 35 నుంచి 35 డిగ్రీల నుంచి 39 డిగ్రీల వరకు మనం ఇది వరకు చూసామైతే ఇప్పుడు ఆ క్రాస్ పూర్తి స్థాయిలో మనం 40 డిగ్రీలకు అబోగా అంటే 44 డిగ్రీల నుంచి కూడా 45 డిగ్రీల మధ్య కూడా ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఒకంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ అయ్యే కొద్దీ పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో ఏ సంవత్సరంలో కూడా ఇలాంటి ఉష్ణోగ్రతలు లేవు. కాబట్టి పర్టికులర్ గా మనం చూసుకుంటే 6 జిల్లాలు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప అంటే ఈ జిల్లాల పూర్తి స్థాయిలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి ఈ జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడికక్కడ కూడా నగరంలో అంటే మున్సిపల్ పరిధిలో ఉంటే నగరాల్లో ఏదైతే చలివేంద్రాలతో పాటుగా మజ్జిగ సెంటర్లు అదేవిధంగా చలువ పందిళ్లను కూడా ఏర్పాటు చేయాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కూడా అధికార యంత్రాంగం కొన్ని ప్లేస్ లో మాత్రమే ఇట్లా టెంట్స్ వేశారు. ఇటు కర్నూలు జిల్లా విషయానికి వచ్చి కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు, మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ చలువ పందిళ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు స్థానికంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరొక 2-3 డిగ్రీలు కూడా పెరిగేటువంటి అవకాశం ఇప్పుడు ఆందోళన కలిగించేటటువంటి 45 డిగ్రీల నుంచి దాదాపుగా మనకు దగ్గర 50 డిగ్రీల వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ ఎల్నినో ప్రభావం అనేది ఇప్పుడు ఎక్కువగా పడుతుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాలకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి అధికార యంత్రాంగంతో పాటుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం కావాల్సినటువంటి వైద్య శాఖను కూడా ప్రభుత్వం అలర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఆసుపత్రుల్లో మందుల లభ్యతకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఓఆర్ఎస్ ప్యాకెట్లకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అన్నిటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటి దీనికి సంబంధించి ఏమైనా ఆదేశాలు జారీ చేసింది? అప్డేట్స్ ఏంటి దాని మీద? ఇప్పటి వరకు అయితే ఆదేశాలు జారీ చేయలేదు. మనము వరుసగా చూస్తూ ఉన్నాము. ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో కూడా ఇప్పుడు వాతావరణ శాఖ నుంచి కూడా మనకు ఈ అలర్ట్స్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎల్లో అలర్ట్స్ జారీ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ క్రమంలో వాతావరణ శాఖ నుంచి ఒక హెచ్చరిక వచ్చింది. కాబట్టి దీనికి అనుగుణంగా మనం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముందు వైద్య ఆరోగ్య శాఖను కూడా అప్రమత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గ్రామాల్లో కూడా వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, వృద్ధులు చాలా మంది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏదైతే వ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు ఉంటారు. కాబట్టి ముఖ్యంగా షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో కూడా దీర్ఘకాలిక రోగాలతో ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లలు కావచ్చు, అంటే ఎక్కువ శాతం వీరిపైన ఈ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖను కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు అయితే అలాంటి చర్యలు ఏం చేపట్టలేదు. ఏపీలో పూర్తి స్థాయిలో ఈ రోజు వాతావరణ శాఖ నుంచి ఒక హెచ్చరికలు వస్తున్న క్రమంలో కూడా ఇటు పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం కావాలి. రూట్ లెవెల్లో అంటే గ్రామ స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో ఈ క్యాంపులు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావచ్చు, లేకపోతే వారు డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి కూడా ఓఆర్ఎస్ తో పాటుగా మిగతా టాబ్లెట్స్ కూడా అంటే విటమిన్ టాబ్లెట్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాతావరణం వేడి అన్నది సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఇంకా ఎక్కువనే ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో చాలా హెవీగా కూడా ఈ వడగాలులో సాయంత్రం చూస్తే మనకు వడగాలు కూడా ఎక్కువ వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గాల్లో తేమ శాతం పూర్తి స్థాయిలో పడిపోయిందని మనం చెప్పాలి. ఈ క్రమంలో కూడా వేడిగాలు తప్ప నుంచి చల్లగాలు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఏమాత్రం కనపడడం లేదు. కాబట్టి ఈ పరిస్థితి అధిగమించేందుకు ఒకవైపు చలివేంద్రంతో పాటుగా మజ్జిగ సెంటర్లు, అదే విధంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం 45 డిగ్రీల నుంచి ఒక 3 డిగ్రీలు కూడా పెరిగేటువంటి అవకాశం మనం చూసుకుంటే దాదాపుగా 50 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి సమన్వయంగా ఇక మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ప్రస్తుతం ఏర్పడుతుంది. కాబట్టి 2-3 రోజులు కూడా మరొక 3 డిగ్రీలు పెరిగితే ఈ ఉష్ణోగ్రతలు కూడా చాలా అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఉదయం 11 లోపలనే ఏదైనా పనులుంటే ముగించుకొని తిరిగి ఇంటికి రావాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ అత్యవసర పరిస్థితులు తప్పనిచ్చి ఇంట్లో నుంచి బయటకు కదలకుండా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక ఎండవేడితో తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎండవేడి ఎక్కువగా ఉంది. రాబోయే 2-3 రోజుల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. దేశం మండిపోతోందంటూ కూడా ఈ నేపథ్యంలో వార్తలు వస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఏప్రిల్లోనే ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఏపీలో
రానున్న 3 రోజుల పాటు భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బయట తిరిగేటువంటి వారు తగు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఎండ వేడిమికి ఎండ దెబ్బ తగిలి చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉందని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.